హాయ్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో నేను ఉండాలండి. కొండమ్మనవుతుంది లోపల బాధ అంటే. ఎవరితో చెప్పుకోవాలని కూడా నాకు అర్థం అవ్వట్లే. అమ్ముండేది. అమ్మ దగ్గర కూర్చొని చెప్పేదాన్ని, ఏడ్చేదాన్ని. అమ్మ ఓదారించేది. దానికి తోడు పెద్ద బరువు నెత్తి మీద ఎట్టుకున్నానండి. ఆ బరువు వల్ల చాలామందితో మాటలు కాశానండి. ఎన్ని మాటలంటే అనకూడదు. నా ఎదురుగా ఎవరు అనరు. వెనకట్ట అనుకుంటున్నారండి చాలామంది. ఎవరు ముందుకొచ్చి ఎవరు సాయం చేసిందే లేదండి. కాకపోతే వెనకట్ట బోలెమంది అనుకుంటున్నారు. బోలెమంది అంతా నా ఎదురుగా వచ్చి మాట్లాడితే నేను దానికి సమాధానం చెప్తాను. ఎవడో భయం పడిందని కాదు నేను. ఎవడో భయం పడను కూడానా ఏంటి. ఎవరో అనుకుంటారు పిచ్చి కుక్క అరిసిందని మనం భయపడిపోతాం ఏంటండి. దానికి మనం ఏదో రొబ్బట్టుకొని ఏదొట్టుకొని బెదిరిస్తాం కానీ భయం పడం కదా. కుక్కలు అరిసేయని నేను భయపడను. నేను అటువంటి దాన్ని తీసుకొని కూడా నా వెనకాల ఎన్నో అనుకోనియండి. వాళ్ళ పాపం నేను అందరికీ మేలే చేస్తున్నాను, ఎవరికి నష్టం చేయలేదు. అది దేవుడు తెలుసు, భగవంతుడు తెలుసు. నేను ఇప్పుడు ఇలా ఈ పరిస్థితిలో వచ్చానంటే దేవుడు తెలుసు. ఎందుకంటే బరువంతా నా నెత్తి మీద పెట్టుకొని అప్పులు చేసి పెళ్లి చేసి లాస్ట్కి నా పరిస్థితి అలాగ అయిపోయిందండి. సుఖం జీవితం అయిపోయింది. అది సుఖం జీవితం అయిపోయింది. ఎందుకంటే చాలామంది చెప్పారు నీకెందుకు అనేసి. కానీ అన్నీ నా నెత్తి మీద పెట్టుకున్నానండి. ఇప్పుడంతా అందరూ అయిపోయారండి. అందరూ మంచి అయిపోయారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను సెట్ అయిపోయానండి. నా మీద ఎన్నెన్నో ఊసులాడుకుంటున్నారు. ఐ డోంట్ కేర్ అవన్నీ. నేను ఎవరి మాట నమ్మ అంతే. నేను ఎవరి మాట విన్నండి. నాకు ఇష్టమైంది నేను చేస్తాను. నేను ఎవరికి నష్టం చేయలేదు. నేనే పోయాను. నేను అప్పులైపోయి ఇప్పుడు నాకు 1వ తారీఖు రాబడికి గుండెకాయలు ఇలా బిత్తు మంటాయండి. ఎందుకంటే 1వ తారీఖు రాబడికి 25,000 ఉండాలి. వడ్డీలు కట్టడానికే 25,000 ఉండాలి. నేను ఎవరితో చెప్పుకోవాలని కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎన్నిసార్లు ఇంకా నా మీద ఊసులు. నా ముందు ఒకలా మాట్లాడుతున్నారు, వెనకతల ఒకలా మాట్లాడుతున్నారు అనుకోనియండి. నాకు ఒక కూతురు ఉంది. దేవుడు అనేది నా కూతురు చూస్తాడు కదా. నేనేమైనా అన్యాయం చేశానంటే నా కూతురు తగులుతాయి అంతే. నేనైతే ఎవరిని అన్యాయం చేయలేదండి. బయటికి కొండం నవ్వుకునే ఉంటుంది. బాధలు బోలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. గట్టిగా ఆడాలనిపిస్తుంది, వెళ్ళకపోతున్నాను. ఆడాలనిపిస్తుంది, వెళ్ళకపోతున్నాను. కానీ నా బాధ అనేది నేను పడుతున్నాను. అన్నీ పోగొట్టుకున్నాను. ఒక్కోసారి చచ్చిపోదామని కూడా అనిపిస్తుంది. నేనున్నప్పుడే నా కూతురు మీద సొంపులు మాట్లాడినోళ్ళు నేను చచ్చిపోతే చూస్తారా? ఎవరు చూడరు. నేను ఉంటేనే నా కూతురికి బాగుంటుంది. నేను చేసుకున్నాను తప్పు. నా కూతుర్ని ఎవరు చూసేస్తారు? ఎవరు చూడరు కదా. ఎవరు చూడరు. బయటికి తను అవుతున్నాను. బోడు బాధలు ఉన్నాయండి నాకు. మా పాప చూసిందంటే తిడుతుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటది. అన్నీ పోగొట్టుకున్నానండి. నేను మనిషినే ఉన్నాను. ఈ ప్రాణం కూడా నా కూతురు గురించే ఉన్నదండి. లేకపోతే తప్పుగా చచ్చిపోను. నా కూతురు ఎటైపోద్దని ఆలోచిస్తున్నాను.
ఈ రోజుకి నా పరిస్థితి బాగుంటే నేనే అందరికి వడ్డీలకి డబ్బులిచ్చి కూర్చొని తిన్నగాళ్ళ పొజిషన్‌లో ఉండవలసింది. అదంతా నేను పాడు చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ రాబడికి నేనే 10,000 ఉంటే గాని వడ్డీలు ఎలాగనేది అర్థం అవ్వట్లేదు నాకు. కింద మీద నా పరిస్థితి అయిపోయింది. అంతా పాడు చేసేసుకున్నానండి. నా జీవితం కూడా నేనే పాడు చేసేసుకున్నాను. నా కూతురేటి అయిపోద్దా, నేనేమైనా అయిపోతా, నా కూతురేటి అయిపోద్దా అని ఆలోచిస్తున్నాను. లేకపోతే అప్పుడు అనిపిస్తుంది ఒక్కోసారి చచ్చిపోవాలనేసి. నేను అలా చచ్చిపోనండి. ఎందుకంటే నా కూతురు గురించి కూడా నేను ఆలోచించాలి కదా. ఏదైనా అంటారు, అమ్మైనా ఉండాలి, కన్నూరి గాలైనా ఉండాలి, చెల్లైనా ఉండాలి, అక్కైనా ఉండాలి, అమ్మైనా ఉండాలి, ఎవరొకరు సాయంగా ఇలా ఈ బాధలు వచ్చేటప్పుడు చెప్పి ఏడుచుకోవడానికి. నేనైతే ఎవరిని అన్యాయం చేయలేదండి. నేనే నష్టపోయాను. బయట అనుకుంటారు దీనికేటి దొండముక్కలా ఉంది, దానికేటి ఎలా వచ్చేస్తుంది. నాకున్న బాధలు ఉన్నాయి, నాకున్న సమస్యలు ఉన్నాయి. నేనే చేసుకున్నంతనా నేను చేసుకున్నానంతనా నేనే నా చేతిలో నేను చేసుకున్నానండి. మీరందరూ నా ఫ్యామిలీ అండి. అందుకే మీకు చెప్తున్నాను, నాకు నా ఫ్యామిలీ అని నేను నమ్ముతున్నానండి. అందుకే నేను నా పర్సనల్ విషయం నేను ఎవరితో కూడా నేను చెప్పుకోను. ఇక్కడ చాలామంది నా ఇన్స్టాగ్రామ్ కూడా తెలీదు, నా యూట్యూబ్ కూడా తెలీదు. అంటే బయట ఉన్న ఊరుల కంటే బయట వాళ్ళే ఎక్కువ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఊరోళ్ళు అనుకోండి దానికి ఇలాగ అవ్వాలి, దానికి అలాగ అవ్వాలి అంటారు. దాని మంచి పని అయింది, దానికి ఇది అయ్యింది, అది అయ్యింది, సూపరు. నేను ఎవడు భయం పడనండి. అదొకటి నచ్చదు ఎవరికి. నేను ఎవడు భయం పడను. ఎవరైనా ఏమన్నా అంటే నేను వెంటనే నేనేదో అనేస్తాను. అందుకే కుళ్ళెత్తిపోతారు అందరూ నాకు చూసి. కుళ్ళితనం ఎక్కువ అందరికీ. ఓకేనండి, అంతా చెప్పాను. ఎందుకు మీతో చెప్పాలనిపించింది, షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. ఓకేనండి, బాయ్.